ఓం నమో వెంకటేశాయ. తిరుమల అనగానే అందరికీ అలిపిరి మార్గం గుర్తొస్తుంది. కానీ సాక్షాత్తు శ్రీనివాసుడు నడిచిన అత్యంత పవిత్రమైన మార్గం శ్రీవారి మెట్లు. ఈరోజు మనం ఈ మార్గం గుండా తిరుమల ప్రయాణం చేద్దాం. లగేజ్ ఎక్కడివ్వాలి? ఎంత సమయం పడుతుంది? దర్శన్ టోకెన్ల పరిస్థితి ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో మీకు క్లియర్‌గా వివరిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శ్రీవారి మెట్లెక్కాలంటే ముందుగా మీరు తిరుపతి నుండి శ్రీనివాస మంగాపురం చేరుకోవాలి. రైల్వే స్టేషన్ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. అలిపిరిలాగా ఇది 24 గంటలు ఉండదు. కాబట్టి ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ సమయాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రీవారి మెట్లు స్టార్ట్ అయ్యేది చంద్రగిరి దగ్గర ఉన్న శ్రీనివాస మంగాపురం దగ్గర. మీరు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి ఆటో లేదా బస్సులో ఇక్కడికి రావచ్చు. అలిపిరితో పోలిస్తే ఇక్కడ మెట్లు తక్కువ అండి. కేవలం 2388 మెట్లు మాత్రమే ఉంటాయి. బస్ అయినా, కార్ అయినా, ఆటో అయినా ఎవరైనా సరే ఇక్కడే డ్రాప్ చేస్తారండి. సో ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్‌లో మనం ఎంట్రన్స్‌కి వెళ్ళిపోతాం. చాలా మంది అడిగే క్వెషన్ లగేజ్ ఎక్కడ ఇవ్వాలి? సో ఇదేనండి, మన ఒక 5 మినిట్స్ నడిచిన తర్వాత ముందుకు పోగానే మనకి ఈ విధంగా మార్గం కనిపిస్తుంది. మనకి ఈ మార్గంలో రైట్ సైడ్‌లో లగేజ్ కౌంటర్ ఉంటుంది. స్టార్ట్ అవ్వక ముందే మీకు ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ బ్యాగ్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. మీ దగ్గర ఉన్న పవర్ బ్యాంక్స్, కెమెరా లేదా ఎక్స్ట్రా మొబైల్ ఫోన్స్ అన్ని బ్యాగ్‌లో పెట్టి పంపించేసేయండి. సెక్యూరిటీ చెక్ దగ్గర చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. సో అలాంటివి తీసుకువెళ్ళడానికి మాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే పైన కొండ మీదకు వెళ్ళేసరికి సెక్యూరిటీ చెకింగ్ దగ్గర ఎలక్ట్రానిక్స్ ఉంటే ఇబ్బంది అవుతుంది. ఆ రిసిప్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా దాచుకోండి. ఇదిగోండి, శ్రీవారి మెట్ల దగ్గరికి స్టార్టింగ్ పాయింట్ వచ్చాం. ఇక్కడ అందరూ కూడా దీపారాధన చేసుకొని చక్కగా పసుపు కుంకుమతో బొట్లు అలంకరించి అందరూ కూడా తులసి సమర్పించి కొబ్బరికాయ కొట్టుకొని అందరూ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సో మేము కూడా ఇక్కడ స్వామివారికి దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని తులసి పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించి చక్కగా స్వామివారికి నమస్కారం చేసుకొని స్టార్ట్ అయ్యామండి. దీపారాధన చేద్దాం అనుకుంటే దీపారాధనకు సంబంధించిన పూజా సామాగ్రి, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అక్కడ గుడి దగ్గర అవైలబిలిటీలో ఉంటుందండి. ఇది మాత్రం గమనించగలరు. చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదండి, స్నానం ఎక్కడ చేయాలి అని చెప్పి. మీరు ఏమైనా కింద రూమ్స్ తీసుకుంటే అక్కడ రూమ్స్ దగ్గర స్నానం చేసుకొని ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు. లేదండి మేము రూమ్స్ తీసుకోలేదు, డైరెక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి వచ్చాం అనుకునే వాళ్ళకి ఇక్కడ మనకి మెట్ల మార్గం దగ్గర రైట్ సైడ్లో రెస్ట్ రూమ్స్ ఉంటాయండి. అక్కడ మీరు ఫ్రెష్ అయ్యి చక్కగా పక్కనే ఉన్న కౌంటర్లో లగేజ్ ఇచ్చేసి మీరు బయలుదేరచ్చు. ఈ విధంగానైనా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. సో ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవని చెప్పి మనకి ఇక్కడ ఒక బోర్డు ఉంది కదండి. సో ఆ బోర్డు మీరు కూడా గమనించగలరు. తర్వాత మేమైతే పసుపు కుంకుమతో పూజ చేసుకుంటూ మెట్లెక్కి స్వామివారి దర్శనం చేసుకున్నామండి. దగ్గర దగ్గర ఎన్ని కేజీలు పసుపు కుంకుమ పట్టిందంటే మాకైతే 2 కేజీస్ పసుపు, 2 కేజీస్ కుంకుమ పట్టింది. అది కూడా మాకు 1000 మెట్లకి ఎంతవరకు వచ్చినాయి. చాలామంది కొంచెం పలచగా పెడుతున్నారండి. వాళ్ళకు కూడా అంతే 2 కేజీస్ పసుపు, 1 కేజీ కుంకుమ పట్టింది. ఈ కుంకుమ పసుపు ఎక్కడ దొరుకుతుందండి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. సో ఇవి కూడా మనకి మెట్లు స్టార్ట్ చేసేటప్పుడు, పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఎంట్రన్స్లోనే మనకి షాప్స్ ఉంటాయని చెప్పాను కదా, అక్కడ మనకి లభ్యమవుతాయండి. పసుపు, కుంకుమ, పూజా సామాగ్రి అన్నీ కూడా అక్కడే అవైలబిలిటీలో ఉంటాయి. వాళ్ళే చిన్న బాక్స్లు కూడా ఇస్తారు. ఆ బాక్స్లో మీరు చక్కగా పసుపు కలుపుకొని మెట్లు పూజ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. ఒక 50 మెట్లు ఎక్కిన తర్వాత చక్కగా అక్కడ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుందండి. చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ చెక్కింగ్ ఉంటుంది. చెక్కింగ్ అంతా కూడా చెక్ చేయించుకోవాలి. మీరు వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే గనక మీకు స్టీల్ బాటిల్స్ అయితే తీసుకువెళ్ళండి. ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ అలౌడ్, లేదంటే గాజు బాటిల్స్ అలౌడ్ అండి. సో చెక్కింగ్ దగ్గర బాటిల్స్ ఏమైనా ఉంటే గనక తీసేసుకుంటారు. ఇది మాత్రం గమనించగలరు. చాలా మందికి 2.5 అవర్స్ 3 అవర్స్ లోనే మెట్లన్నీ కూడా ఎక్కేసి చక్కగా స్వామివారి దర్శనానికి వెళ్తున్నారండి. మాకైతే పసుపు కుంకుమతో పూజ చేసుకుంటూ వెళ్ళాం కదా, మాకైతే సమయం పట్టిందండి. దాదాపు 4-5 గంటల సమయం పట్టింది. మోకాలు నొప్పులు లేని వాళ్ళు, చిన్నపిల్లలు, యంగ్స్టర్స్ వాళ్ళైతే 1 అవర్లో ఈ మెట్లన్నీ కూడా ఎక్కేసి వెళ్ళిపోతున్నారని చెప్పి అక్కడ పెద్దవాళ్ళు చెప్తున్నారండి. చాలా మంది పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఎంతో మంది మెట్లు ఎక్కుతున్నారండి. మేము వెళ్ళినప్పుడు కొంచెం వర్షం పడింది. చక్కగా వర్షం పడే టైంలో ఈ తిరుమల కొండ చాలా అందంగా కనిపించింది. ప్రతి 100 మెట్లకి మంచినీరు, టాయిలెట్స్ అవి ఉంటాయండి. కూర్చోడానికి చక్కగా పెద్ద స్టెప్స్ కూడా ఉంటాయి. మెట్ల మీద గోవింద అనే నామం రాసి ఉంటుంది. ఆ నామస్మరణ చేసుకుంటూ ఎక్కితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇందులో చాలా మంది కూడా పసుపు కుంకుమతో పాటు ఇలా కర్పూరం వెలిగించుకుంటూ వెళ్ళారండి.
వాళ్ళు చాలా కర్పూరం ప్యాకెట్స్ తెచ్చుకొని ఇలా కొవ్వొత్తితో కర్పూరం వెలిగించుకుంటూ వెళ్ళారు. సో ఈ విధంగా మీరు కూడా నెక్స్ట్ టైం కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పి ఈ వీడియో చూపిస్తున్నానండి. వెళ్ళినప్పుడు క్లైమేట్ కొంచెం చేంజ్ అయిందని చెప్పాను కదండి. చూడండి ఎంత అందంగా ఉందో, చక్కగా ఆ మంచుతో తిరుమల కొండ చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోలేదండి. కానీ మెట్లు పూజ చేసుకునేటప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, ఆ టైం నుంచి స్టార్ట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఈజీగా అయిపోతుంది మెట్లు పూజ. లేదంటే మెట్ల ద్వారా కూడా దర్శనానికి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ విధంగా ఈజీగా అయిపోతుంది. సెకండ్ థింగ్ వచ్చి మీరు లగేజ్ అయితే ఎక్కువ క్యారీ చేయకండి. చిన్న చిన్నవి కూడా చాలా పెద్ద బరువుగా అనిపిస్తుంది. ఎందుకంటే 2380 మెట్లు కదా. సో మీరు మ్యాక్సిమం వాటర్ బాటిల్స్, స్నాక్స్, మొబైల్ ఏదైనా ఒక 2 మొబైల్స్ అంతే క్యారీ చేయండి. ఇది కూడా మీకు చాలా బరువు కింద అనిపిస్తుంది అప్పటికి. సో మీరు ఎవరికైనా వెళ్ళాలి అనుకునేటప్పుడు ఇవి మాత్రం గమనించండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే నేను ఒక చిన్న సజెషన్ ఇస్తున్నానండి. దాదాపు 2000 మెట్ల వరకు కూడా ఏ ఫుడ్ అవైలబిలిటీలో దొరకదు. మీరు ఏమైనా చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా తీసుకువెళ్ళడం మంచిది. ఎందుకంటే మీకు మార్గ మధ్యంలో ఎక్కడ కూడా ఫుడ్ అవైలబిలిటీలో దొరకదు. 2000 మెట్ల తర్వాత అయితే మీకు పిల్లలకి సంబంధించిన స్నాక్స్, జ్యూస్ ఇలాంటివి నుంచి అవైలబిలిటీలో ఉంటాయి. ఇది మాత్రం గమనించగలరు. ముందుగానే టిఫిన్ చేయాలి అనుకునే వాళ్ళు తిరుమల దగ్గర గానీ లేదంటే శ్రీనివాస మంగాపురం దగ్గర గానీ టిఫిన్ చేసి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ శ్రీవారి మెట్లు స్టార్టింగ్ అని చెప్పాను కదా, అక్కడ నుంచి టిఫిన్ అవైలబిలిటీలో అలాంటిది ఏమీ కూడా ఉండదండి. ఇది కూడా మీరు గమనించగలరు. పెద్దవాళ్ళు గానీ ఎవరైనా షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఉన్న వాళ్ళు ముందుగానే టిఫిన్ అది సేకరించి ఆ తర్వాత స్టార్ట్ చేయండి. మెట్లు పూజ గానీ లేదంటే స్టార్ట్ చేయండి. ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుని మీరు చక్కగా స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. దర్శనం టోకెన్లు ఎక్కడ లభ్యమవుతాయని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదండి. స్వామివారి టోకెన్స్ ఎక్కడ లభ్యమవుతాయంటే అలిపిరి మెట్ల దగ్గర శ్రీవారి మెట్లకి అని చెప్పి సపరేట్ గా ఒక కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీకు టోకెన్ తీసుకొని 1200 మెట్ల దగ్గర మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకొని వెరిఫై చేయించుకున్న తర్వాతే మనం నెక్స్ట్ స్వామివారి దర్శనానికి ఎలిజిబిలిటీ అవుతుంది. సో ఇది కూడా గమనించగలరు. మీరు చూస్తున్న ఈ మార్గాన్ని చాలా మంది పాతదారి అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పెళ్లి తర్వాత ఈ మార్గం గుండానే తిరుమలకి వెళ్లారు అని చెప్తారు. బట్ ఇది ఎంతో అత్యంత పవిత్రమైన మార్గం. పూజ అంతా అయిపోయిన తర్వాత పైకి వెళ్ళాం కదండి, చక్కగా తిరుమల చేరుకున్నాం. తిరుమల చేరుకున్న తర్వాత మాకు 4 to 5 hours పట్టిందని చెప్పాను కదా. చక్కగా స్వామివారి దర్శనానికి మేమంతా కూడా ఫ్రెష్ అయిపోయి వెళ్ళామండి. మేము ఇచ్చిన టైంకి మనకి దగ్గర 6 hours ఇంకా ఎక్స్ట్రా టైమే ఉంటుందంటండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఇచ్చారనుకో, మనం ఈవినింగ్ 6, 7, 8 లోపు వెళ్ళొచ్చు దర్శనానికి. ఇది కూడా గమనించగలరు. దట్టమైన అడవి, స్వచ్ఛమైన గాలి, అస్సలు అలసటే తెలియలేదండి. గోవిందుని నామస్మరణ చేసుకుంటూ ఎక్కితే చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంది. తిరుమల చేరుకున్నాం కదండి. మేము పైకి వెళ్ళాక గాలిగోపురం దగ్గర ఉన్న కౌంటర్లో రిసిప్ట్ చూపించి మా లగేజ్ తీసుకున్నాం. ఫ్రెష్ అయ్యి స్వామివారి దర్శనానికి వెళ్ళామండి. స్వామివారి దర్శనం మాకైతే 1.5 hourలో స్వామివారి దర్శనం చక్కగా కంప్లీట్ అయిపోయిందండి. శ్రీవారి మెట్లు వెళ్ళాలి అనుకునేవారు ఈ 3 points గుర్తుపెట్టుకోండి. త్వరగా స్టార్ట్ అవ్వండి. లగేజ్ కౌంటర్ దగ్గర రిసిప్ట్ జాగ్రత్తగా పెట్టుకోండి. చాలా తక్కువ లగేజ్ తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి. శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళడం వల్ల కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఒక్కసారి ఈ మార్గంలో వెళ్ళి చూడండి. ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోవింద్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరామ్.